వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకలు. భావి తరాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడు చంద్రబాబు అని కొనియాడిన ప్రముఖులు. మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయండి. స్ఫూర్తివంతంగా మేడే నిర్వహణ. సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత వెల్లడి. క్రైమ్ కామెడీ కథాంశంతో అలరించనున్న చౌర్య పాఠం. ఈ నెల 25న విడుదల కానున్న సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు నక్కపల్లి హోంమంత్రి అనిత క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత 75 కిలోల కేక్ను కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం పుట్టినరోజు నేపథ్యంలో పేదలకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి స్వయంగా భోజనాలు వడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ తనకు దైవ సమానులైన చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, ఆయన హయాంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. అప్పుడు కర్నూలులోని వరదలు కాకినాడలో వరదలు జరిగినప్పుడు, కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే 5 కోట్ల విలువైన భోజన సామాగ్రి, బట్టలు అవన్నీ కూడా పంచిపెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా 300లకు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో అడిల్స్ని ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ని ఆయన ఎదుర్కొన్నారు. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వితిన్ 10 డేస్లో రిజిస్టర్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక 75 సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలలు చెప్పుకోవచ్చు. ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా మనం మాట్లాడుకోగలం. అటువంటి వ్యక్తి. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ఏకలవ్య శిష్యురాలు నేను. ఆయన చూసి నేర్చుకున్నాం, ఆయన మాట విని నేర్చుకున్నాం, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడున్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్. 2020 విజన్ అంటే ఏంటి, విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అదే సైబరాబాద్లోని, హైదరాబాద్లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది. మళ్ళీ ఈరోజు 2047 విజన్ అని చెప్పి
ఈరోజు మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 కల్లా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి. అన్నిటికీ మించి ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం, ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరు అనే నిర్ణయంతో ఈరోజు సుమారుగా 20 లక్షల కుటుంబాలను ఈరోజు టార్గెట్గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చిదిద్దే కార్యక్రమం. ఇవన్నీ చేయటానికి, ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవటానికి, ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటైతే చెప్తున్నానండి, ఎవరైనా ఈ ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మళ్ళా ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు ఒక మామూలుగా ఒక లీడర్ అయితే, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆలోచించేవాడు ఒక విజనరీ. ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం, మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం. ఆయన హయాంలో పనిచేస్తున్నందుకు నిజంగా మేము అందరం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సార్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మా అందరినీ గైడ్ చేసే పరిస్థితుల్లో, అంటే మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకి ఎటువంటి హడిల్స్ రాకూడదని, ముఖ్యంగా ఎవరి దిష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ హ్యాపీ బర్త్డే. భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే గొప్ప దార్శనికుడు చంద్రబాబు అని గండిబాబ్జీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండిబాబ్జీ అధ్యక్షతన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో కూడా యువకునిలా పనిచేస్తున్నారన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చారని తెలిపారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అమరావతి నిర్మాణ ప్రదాత, స్ఫూర్తిదాత అని అనడానికి ఎప్పుడో రానున్న తరాలకి తన ముద్రంటూ వేయగలిగిన సృష్టికర్తని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. హైటెక్ సిటీ అవసరమా రాళ్ళు రప్పలు గుట్టలు ఉండే ప్లేస్లో అన్నారు. కానీ ఇదే హైటెక్ సిటీ పేరు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు స్థిరస్థాయిగా ఉండి ప్రపంచ దేశాల్లో నలుమూలల వచ్చి ఈరోజు హైటెక్ సిటీ హైదరాబాద్కి పేరు గడించారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈరోజు సృష్టికర్త, రూపకర్త, శిల్పకర్త. నువ్వు ప్రజలకు అవసరం, ప్రజలకి కూడు పెట్టకుండా నోటికాడ ముద్ద తీసుకునే రాష్ట్రాన్ని పరిపాలించే ఒక రాక్షసుడు వస్తున్నాడు. ఆ రాక్షసుడు బారి నుంచి నువ్వు ప్రజలకి ముద్ద పెట్టే అన్నా క్యాంటీన్ అన్నవై నువ్వు వెలుగొందాలని చెప్పి నారా చంద్రబాబు గారిని ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత ఆయన రాబోయే తరాలకి ఒక మిజనరీ అని చెప్పి అంటున్నారంటే ఆయన ఆలోచన స్ఫూర్తి ముందు తరాలకి తెలియజేసుకునే ఒక చరిత్రలో లిఖించబడే పుస్తకమై ఆయన చరిత్ర నేటికి నిలవాలని, రాబోయే తరాలకి తెలియజేయాలని తన ముద్రను వేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ భగవంతుడు, భూమాత, ప్రజలు ఆయనకి అండగా ఉన్నంత వరకు ఆయన 100 సంవత్సరాలు 100 బర్త్డేలు చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ప్రజానాయకుడు ప్రభుత్వాన్ని నడిపించే విధానాన్ని విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ దేశాలు కూడా ఈవేళ చెప్పుకుంటున్నాడంటే ఒక తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా కలరెత్తుకొని మాట్లాడే హక్కు మన ఒక్కరికే ఉంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, చీ అని చెప్పారు. ఈవేళ మన నాయకులు ప్రతి ఒక్కరికి కొన్ని పదవులు రాకపోయినా మా నాయకుడు నీతివంతుడు, నిజాయితీవంతుడు, మా వెనకాతలు కాదు మా ముందు మేము ఉన్నామని నడిపిస్తున్నామన్న ప్రతి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ఆ చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుచు. పుట్టినరోజు కాబట్టి ఇది మన బాధ్యత. ప్రతి సంవత్సరం కూడా ఇటు ఎన్టీఆర్ గారికి కానీ ఆయనకి కానీ ఈ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మనకుంది. అందులో భాగంగానే ఈవేళ ఈ మన నాయకుడి యొక్క పుట్టినరోజు జరిపించుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన వయసుకి తగ్గ పని చేస్తున్నాడా, మించి పని చేస్తున్నాడా అని ఆలోచన చేస్తే ఈవేళ 75 సంవత్సరాల మనిషి ఎవరు ఇంట్లో పడుకుంటారు.
మరి యూరప్ వెళ్ళాడంటే పక్కాగా మనం 4-5 చొక్కాలు కోట్లు వేసుకుని మనం తిరగలేము. కానీ ఆయన కనీసం ఆయన ప్యాటర్న్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్తో తిరిగి అందరినీ ఆశ్చర్యపరిచి అన్ని కంపెనీల పెద్దలతో మాట్లాడి ఈవేళ మన రాష్ట్రానికి మీకు తెలుసు సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈవేళ మన ప్రభుత్వానికి కానుకిచ్చినట్టు లెక్క. మరి మేసారి తెలిసి ఉంటుంది, సుమారు 18,000 16,000 అన్నారు, కానీ ఈవేళ 18,000 ఉద్యోగాల నోటిఫికేషను ఈరోజే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. అది కానుగా ఇచ్చినట్టు లెక్క అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ డిఎస్సి పెండింగ్ అయిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి టీచర్ పోస్టు తీయలేదు. సో ఈవేళ అది మొదలుపెట్టారు. ఇదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు కూడా రాబోయే రోజుల్లో వేస్తారు. మన యువతకి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వారిని నియమించుకోవడానికి అవకాశం జరుగుతుంది. ఇంకా మిగతా అవుట్సోర్సింగ్ కూడా మనకి ఇంకా ఓపెన్ అవ్వలే. చాలామంది మన వాళ్ళ పిల్లలు ఖాళీగా ఉంటున్నారు. అవుట్సోర్సింగ్ కోసం గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ జగన్ ఎప్పుడో ఉన్నప్పుడు పెట్టాడు, కానీ ఆ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు తీయలేదు, ఎవరికి న్యాయం జరగలేదు. రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు మన పార్టీ తరపు నుంచి బాబు గారికి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంకా వక్తలందరూ చక్కగా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు అందరికీ తెలిసిన అంశాలే అయినప్పటికీ ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోగలిగిన ఏకైక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్రుల యొక్క గౌరవాన్ని, ఆంధ్రుల యొక్క స్థానాన్ని, తెలుగు ప్రజల యొక్క స్థానాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళాలి అని కలలగనే వ్యక్తి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో ఎసెంట్ కళాశాల జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి విద్యా ప్రమాణాలను మరింత పెంచిందని డైరెక్టర్ జి నాగేశ్వరరావు తెలిపారు. ఎసెంట్ కళాశాల విద్యార్థులు సత్తారు పూజిత కృష్ణ జాతీయ స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో 4వ ర్యాంకును సాధించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసిల్మెట్లో గల ఆవరణలో ఆయన మాట్లాడుతూ ర్యాంకులతో పాటుగా ఆల్ ఇండియా టాప్ ర్యాంకులను ఎసెంట్ విద్యార్థులు అన్ని కేటగిరీల్లోనూ సాధించినట్లు తెలిపారు. 31 మంది విద్యార్థులకు 5,000 లోపు ర్యాంకులు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు విడుదల చేసినటువంటి ఎన్టీఏ 2025 ఫలితాలలో మా విద్యా సంస్థ నుంచి 4th ర్యాంక్ రావడం జరిగిందనమాట పూజిత కృష్ణ అన్న స్టూడెంట్కి. దాంతోపాటు 203, 208, 408, 450, 618, 813, 926, 941, 983 వంటి అత్యుత్తమ ర్యాంకులతో పాటు 204 మంది స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయ్యారన్నమాట ఈ ఎగ్జామ్లోను. అలానే ఇంతకుముందు కూడా మా విద్యా సంస్థ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంకు, 5th ర్యాంకు, 26th ర్యాంకు, 9th, 10th ర్యాంక్స్ ఇలా వచ్చాయన్నమాట. అలానే మెయిన్స్ ఎగ్జామ్లో 2 సార్లు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంక్ రావడం జరిగింది. అలానే 7th ర్యాంక్ కూడా ఒకసారి సాధించడం జరిగిందనమాట. సో ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడాను మెయిన్స్, అడ్వాన్స్డ్ అలానే మిగిలిన ప్రతి ఎగ్జామ్లో కూడాను ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ర్యాంక్స్ సాధించడం జరుగుతుందన్నమాట. దీనికి ముఖ్యంగా కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు నిరంతరం చేసేటువంటి కృషి, దాంతోపాటు ఏంటంటే మన ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ద్వారా ఇది సాధించడం జరిగిందనమాట. సో ఇలానే ఇంతకంటే ఎక్కువ డెడికేటెడ్గా ముందు కూడాను స్టూడెంట్స్ కోసం మేము వర్క్ చేసి ఇంతకంటే మంచి ఫలితాలను ఖచ్చితంగా రాబడతామని ప్రామిస్ చేస్తున్నాను. హలో అందరికీ, నా పేరు ఎస్ పూజిత కృష్ణ. నేను వైజాగ్లోని ఎస్ఎన్ క్లాసెస్లోని చదువుతాను. మా ఊరు ప్రాపర్ టెక్కలి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని. సో రీసెంట్లీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్లోని నాకు కేటగిరీ ర్యాంక్ 4th ర్యాంక్ ఎయిర్ వచ్చింది. దానికి నేను
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రావడానికి అకంప్లిష్మెంట్కి రీజన్ అయిన ఎసెంట్ క్లాస్ మొత్తానికి అందరు స్టాఫ్కి అండ్ మోర్ ఓవర్ మా టీచర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. వాళ్ళందరి వల్లే నాకు ఇది వచ్చింది. సో ఎప్పటికీ జీవితంలో వాళ్ళని ఆ విషయంలో గుర్తుంచుకుంటాను. దానిపైగా మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. మా నాన్న, మా అక్క, మా అమ్మమ్మ, మా అమ్మ అందరూ నాకు త్రూ అవుట్ సపోర్ట్ చేశారు. దానికి కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ వచ్చిన కాన్ఫిడెన్స్తోని ఫ్యూచర్లో నేను రకరకాల ఫీల్డ్స్లోని ఎక్సెల్ అవుదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లోని ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావాలన్నది నా డ్రీమ్. అండ్ ఎందులోకి వెళ్ళినాను నా ఫుల్ ఎఫర్ట్ పెడతాను, 100% ఇస్తాను అని చెప్పి నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షతన సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం యాజమాన్యాల దోపిడీని, అక్రమ తొలగింపులను, పనిభారాన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా చేయడం కోసం పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లు తెచ్చారని అన్నారు. మహాసభల సందర్భంగా మనం సంఘటిత రంగంలో వెళ్ళడానికి, లేని ప్రాంతాలు విస్తరించడానికి, లేని జిల్లా కూడా దాని వివరాలు అది కూడా పెడతాం. అయితే ఇప్పుడు సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విశాఖపట్నంలో జరుగుతుంది. 26 జిల్లాల నుంచి కూడా నాయకత్వం హాజరయ్యారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని అఖిల భారత స్థాయిలో 11 సంఘాలు పిలుపిచ్చాయి. ఈరోజు కార్మికులు సంఘం పెట్టుకోవడానికే లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. లేబర్ కోడ్లు పేరుతోటి కార్మికులకు ఏ హక్కులు లేకుండా బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న వాటిని ఈరోజు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కార్మికులు సమ్మె చేయకుండా, సమ్మె చేస్తే జైల్లో పెడతామని, సమ్మె చేసిన కార్మికులకు 8 రోజులు జీతాలు కట్ చేస్తామని ఈరోజు రూపొందించారు. అలాగే ఇన్స్పెక్షన్లు అనేది లేకుండా ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. గతంలో కార్మికులు ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నది అని అంటే తనిఖీలు జరిగేవి. ఈరోజు అట్లాంటి తనిఖీలు లేవు, జరిమానాలు లేవు. యజమానులు స్వేచ్ఛగా యథేచ్ఛగా 100 మంది ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది చూస్తున్నాం. తనిఖీలు లేకపోతే రేపు జీతాలు కూడా ఎవరు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి చోట్ల ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని 1000 మందిని తొలగించడం అనేది హైర్ అండ్ ఫైర్ అనేటువంటి పద్ధతులు అమలు చేయడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరగబడేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకని అది దానికి నాందియే మే 20వ తేదీ సమ్మె. దీని తర్వాత కూడా ఈ పోరాటం అనేది నిరంతరం సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను వెనక్కి తీసుకునేదాకా ఈరోజు కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతూ ఉంది. తాత్కాలిక ఉద్యోగులుగా మాత్రమే అందరూ పనిచేసేటువంటి పద్ధతుల్ని ఈ లేబర్ కోడ్లో ప్రవేశపెట్టారు. అందువల్ల ఈ లేబర్ కోడ్ 6 నుంచి దాకా కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేసేవి, కార్మిక వర్గానికి వ్యతిరేకం. అందుకని కార్మికులు యావత్తు ఇతర సంబంధాలు లేకుండా అందరూ కలిసి ఐక్యంగా ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా మే 20వ తేదీన సమ్మెలో పాల్గొనాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు గల విశ్వాసమే అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. గత 4 ఏళ్లుగా వైసీపీ హయాంలో జీవీఎంసీలో జరిగిన కుంభకోణాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే తదుపరి కార్యాచరణ అని వెల్లడించారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అక్కడ కొలంబోలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఎలాగే తీసుకొని బొత్స ఇంట్లో పెట్టుకున్నాడో అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి కార్పొరేట్లు భయభ్రాంతికి గురి చేసి మాకు రక్షణ కల్పించండి, మాకు భయంగా ఉందని చెప్పి అని ఉండొచ్చు కదా. లేదు,
అవిశ్వాస తీర్మానమే కాదు, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించి మా పార్టీలోకి రండి అని చెప్పి కూడా అభ్యర్థించేటువంటి అవకాశం మాకు ఉంటుంది. మేము ఎవరిని భయపెట్టలే, ఎవరిని బెదిరించలే, ఎవరింటి దగ్గర బుల్డోజర్లు పెట్టలే, ఎవరు వ్యాపారాలని లాక్కోలే. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చేసిన అరాచకాల అవినీతి ఎక్కడైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుందో అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఉద్దేశాన్ని ఉద్దేశించే విశాఖ నగరం మేయర్ ఉప మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పెట్టి అవిశ్వాస తీర్మాన సమావేశానికి వచ్చి ఉండాల్సింది కదా. వాళ్ళు ఎందుకు రాలేదండి అంటే వాళ్ళ మేయర్ మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీ నగర మహిళ యాదవ్ మేయర్ మీద వాళ్ళు కనీసం గౌరవం లేదు. 4 ఏళ్ల పాటు గొలగాని హరివెంకట కుమార్ని ఒక కీలి బొమ్మలాగా పెట్టి మేయర్ అనేటువంటి కుర్చీని అడ్డం పెట్టుకొని ఆ 4 షాడో మేయర్లు వైసీపీ నేతలు అడ్డగోలుగా 100 కోట్ల రూపాయలు దోచుకుతున్నారు వాళ్ళు. మరి రాష్ట్రంలోనే కీలకమైన నగరం విశాఖ నగరం, మరి అన్ని వసతులు కలిగిన నగరం మన విశాఖ. మరి అలాంటి నగరానికి మరి నిన్న ఏదైతే అవిశ్వాస తీర్మానం జరిగిందో మరి మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కోల్పోయింది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మరి అందరికీ తెలిసిన విషయమే. నిన్న మరి ఏదైతే వైసీపీ వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం మేయర్ పీఠం కూటమి ప్రభుత్వం ఏదైతే కైవసం చేసుకుందో దాన్ని అప్రజాస్వామ్యం అని పేర్కొనడం జరిగింది. కానీ ఇది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక. మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే వారి యొక్క బలంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందో అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి బలం ఉన్నందుకు మరి ఆ బలంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కూడా జరిగింది. మరి మేయర్ గారు ఇదివరకు ఉన్న మేయర్ గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఒక బీసీ మహిళ. మరి బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి తప్పించటం అప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరంగా జరిగిన ఎన్నిక. ఎటువంటి సామాజిక వర్గ పరంగా జరగలేదు. మరి యాదవ్ సామాజిక వర్గం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గం. అది ఎవరు ఏమన్నా అది అందులో పెద్ద సామాజిక వర్గం అనడంలో ఎటువంటి సంశయమూ లేదు. కాకపోతే ఇది కూటమి ప్రభుత్వం యొక్క బలంతో జరిగిన ఎన్నిక. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ నాయకులు మాట్లాడుతూ చాలా నీతులు చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో మరి ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పరిపాలనని ప్రారంభించింది వాళ్ళే. గత స్థానిక సంస్థ ఎలక్షన్లో మీ అందరూ చూశారు. పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ మెంబర్గా కూడా నామినేషన్ అయినందుకే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ విలేజ్ల్లో ఉన్న సర్పంచులు కానీ ఎవరైనా మీరు మీ కళ్ళతో మీరే చూశారు. అసలు అరాచకానికి నాంది పలికిందే వైసీపీ పార్టీ. అది దొంగల పార్టీ, జైల్లో పుట్టినట్టు పార్టీ. అలాంటి పార్టీ పట్టుకొని సోదరుడు చాలా విధంగా చెప్పాడు. టీడీపీ ఒక మ్యాండేటర్ ఉంది. ఏ నాయకుడైనా చనిపోతే ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఆ పార్టీ అక్కడ క్యాండిడేట్ని పెట్టకూడదనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అలాంటిది మా నాయకుడు, మా కార్పొరేటరు ఇక్కడ చనిపోతే అలాగే వాళ్ళ క్యాండిడేట్ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలోని కొనతాల సుధాన్ మదర్ చనిపోతే మేము అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. తెలుగుదేశం తరపున అభ్యర్థులను పెట్టకుండా మేము అక్కడ వదిలిస్తాం, ఎందుకంటే వాళ్ళ మదర్ చనిపోయారు కాబట్టి అని చెప్పి ఇక్కడ కూడా వాళ్ళు అదే మాట ఇచ్చి తర్వాత మీరు చూశారు ఎలాంటి కార్యక్రమం చేశారో. మరి నిన్న అంటున్నారు జీవీఎంసీలో ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏవేవో వనరులు ఉన్నాయి అన్నీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాలో ఉంటున్న మాజీ మంత్రి ఎవరంటే గుడివాడ అమర్నాథ్ గారు కానీ కన్నబాబు గారు కానీ
వాళ్ళు మాటల్లో ఎంత ప్రజలు విసుకున్నారో అర్థం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఎందుకంటే భయభ్రాంతులు చేసి మేము కార్పొరేట్లు లాక్కున్నాం, వాళ్ళకి ఆశ చూపించని చెప్పే పరిస్థితి ఉంది. ఒకటి అడుగుతున్న గుడివాడ అమర్నాథ్ గారిని, మీరు ఎక్కడో ఉన్న మలేషియాలో ఉన్న ఎక్కడైతే మాకు ట్రార్చర్లు పడుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమిలో కలిసారో కార్పొరేటర్లు కూడా మలేషియాలో ఉన్న కార్పొరేటర్లు కూడా భయభ్రాంతులు చేస్తున్న ఉద్దేశంతో అందరూ కూడా మలేషియాలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ లోకల్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి పర్సనల్గా టార్చర్ పెట్టే పరిస్థితి ఉద్దేశంతో అక్కడికి వెళ్తే దాంట్లో భూపతి సుజాత అనే వ్యక్తి ఆవిడ్ని మేము పార్టీలు రమ్మని చెప్పలేదు. నేను పార్టీలోకి వస్తాను, నాకు అభివృద్ధి కావాలని ఆలోచనతో గాజువాక నియోజకవర్గంలో ఆవిడ కార్పొరేటర్గా 73వ వార్డు కార్పొరేటర్గా ఉంది. ఆవిడని పార్టీలోకి వస్తానంటే తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత 10 రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత 11వ రోజు ఫ్లైట్ ఎక్కకుండా వైసీపీ నాయకులు 50 లక్షల ఆశ చూపించారట. అక్కడి నుంచి జంప్ అయిపోయి బెంగళూరు వెళ్ళిపోయింది. ఆవిడ వాళ్ళ ఆయనకున్న కేసులు ఏదైతే రెవెన్యూ స్టేట్ ఉన్న కేసు తీయించాలట, ఆయన మీద కేసులు తీపించాలట, తీస్తే ఓటేస్తుందట. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని పరిస్థితుంది. మేము ఎట్టి పరిస్థితి మేము న్యాయంగా వెళ్తున్నాం కాబట్టి, మాకైతే కూటమి బలం ఉంది కాబట్టి మేము కూడా ప్రసక్తి లేదు, నీకు కేసులు తీసే ప్రసక్తి లేదు, నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో అని చెప్పేసి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితుంది. మేము ఎవరిని కూడా ప్రలోభాలు పెట్టి పార్టీలో తీసుకోలేదు. వాళ్ళు స్వతహాగా విశాఖలో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే కూటమిలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా పార్టీలో ఉంటే మాకు అధికార పార్టీలో ఉంటే మా వార్డులు డెవలప్మెంట్ అవుతాయి, మాకు సహకరించండి అని చెప్పేసి అందరూ కూడా కూటమిలో రావడం జరిగింది. అదే భాగంగా నిన్న అవిశ్వాసం పెట్టి మేయర్ ఇచ్చే పరిస్థితి ఉంది. మీ ఎవరిని కూడా ప్రలోభ పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖ ప్రజలు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కూటమికి వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మేయర్ని దించే మళ్ళీ టీడీపీ కూటమి మేయర్ని ఎన్నుకోని ఆలోచనతో. క్రైమ్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన చౌర్య పాఠం సినిమా ఆద్యంతం అలరిస్తుందని యువ దర్శకుడు నిఖిల్ గొల్లమారి, నిర్మాత త్రినాథరావు తెలిపారు. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానున్న సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనాలకు సంబంధించిన చిత్రాలు ఇప్పటి వరకు చాలా వచ్చాయని, అదే జోనర్లో వస్తున్న చౌర్య పాఠం ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. కన్నడ నటి పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించిన పలు కీలక పాత్రల్లో రాజీవ్ కనకాల, మస్త్ అలీ తదితరులు నటించారు. మీరేనా క్వశ్చన్స్ అడగల? ఆల్ ఫిల్మ్స్ డైరెక్టర్గా సక్సెస్. సో నాకు ఎప్పటి నుంచే ఒక డ్రీము, ఒక న్యూ టాలెంట్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని, దానికోసమని నక్కిన నెరేటివ్స్ అనే ఒక సంస్థ పెట్టి ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం, డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను కానీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇది కొత్త వాళ్ళని పెట్టి చౌర్య పాఠం అన్న సినిమా తీశాను. యాక్చువల్గా ఈ సినిమా ఈ నెల 18వ తారీఖున రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఇది రేపు 25కి రిలీజ్ కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం ఆల్ ఓవర్ ఇది తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు, అలాగే పాయల్ హీరోయిన్. సో ఈ సినిమాకి డైరెక్టర్గా నిఖిల్ సో చేశాడు. యాక్చువల్లీ ఆయన ఇంతకుముందు కార్తికేయ సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు చందు మొండేటి దగ్గర. సో మెయిన్ ఏంటంటే ఈ సినిమా కథ డిఓపి అయినటువంటి కార్తిక్ ఘట్టంనేని రాశాడు. సో దీని సినిమాకి కొత్త వాళ్ళే తెర మీద ఉన్నా సరే తెర వెనుక అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అంటే ప్రొడ్యూసర్గా నేను, అలాగే డిఓపిగా కార్తిక్ ఘట్టంనేని, అలాగే ఆర్ట్ డైరెక్టర్గా నాగేంద్ర, అందరూ పెద్దవాళ్ళే. టెక్నీషియన్స్ ఆల్ ఆర్ బిగ్ పీపుల్. ఫస్ట్ ఫిలిం అండి. సో నేను ఇంతకుముందు యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుండు అని నేను అందరు ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను. ఆ టైంలో లాక్డౌన్ టైం తర్వాత త్రినాథ్ గారు పరిచయం అయ్యారు. సో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని నాకు తెలిసింది. సో అప్పుడు అన్న ఒక ఛాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, హానెస్ట్గా చేస్తాను అని చెప్తారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకరోజు కాల్ వచ్చింది, ఈ ఒక సినిమా ఉంది, నాకు ఎందుకో నువ్వు సూట్ అవుతావు అని చెప్పి. సో ఆ తర్వాత కార్తిక్ గారు ఈయన ఇద్దరు లుక్ టెస్ట్ చేసుకుని ఆడిషన్ చేసుకుని ఓకే అన్నాక అప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది, ఈ ఫిలింలోకి వెళ్ళాను. సో మేమందరం కొత్త వాళ్ళమే, కాకపోతే మా ఫిలింకి ఉన్న పిల్లర్స్ కథ తర్వాత త్రినాథ్ గారు, కార్తిక్ గారు, రాగేంద్ర గారు, ఇలా చాలామంది, రాజు అన్న, మ్యూజిక్ డేవ్స్ అండ్ ఆల్సో రోల్ రైడా, వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం ట్రైలర్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. అదే ఏంటి ఒక పెద్ద సినిమా చేశారు,
ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఇంత బడ్జెట్ ఏంటి అని అనుకుంటారు, కానీ మేము అది చాలా రీజనబుల్ బడ్జెట్లో అందరినీ రిక్వెస్ట్ చేసుకున్న ఫిలిం అనమాట ఇది. మేము ఈ సినిమా గెలవాలి అని చెప్పి అందరూ లైట్ మ్యాన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేశారు. సో ఈ ఫిలిం అంత బాగా రావడానికి కారణం ఒకటే, మా హానెస్టీ చూసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కథ చాలా బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ 6కి ప్యాకప్ అవుతున్నా కూడా ఆ చిన్న ఒక గ్రేస్ టైం వాడుకుని ప్రతిరోజు 7 వరకు చేసుకుని ఈ ఫిలిం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి, ఎన్నో హర్డిల్స్ చూసి ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుని ఫస్ట్ అక్కడ ట్రైలర్ అనౌన్స్ చేసి హైదరాబాద్లో మనం వైజాగ్లో స్టార్ట్ చేద్దాం, మన ఆంధ్రాలో ఇక్కడ వైజాగ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. మేము వైజాగ్ వచ్చి మా సినిమాని మీ అందరికీ తెలియజేసి రిక్వెస్ట్ చేసుకుని వెళ్దామని వచ్చింది. మేమైతే మీ అందరి కోసం వైజాగ్ వచ్చాం. మీరందరూ మా కోసం థియేటర్స్కి వచ్చి April 25న మమ్మల్ని వాచ్ చేసి బ్లెస్ చేయండి. సార్ చెప్పినట్టే ఇది యాక్చువల్లీ డెబ్యూగా సైన్ చేసిన ఫిల్మ్. తెలుగు కాదు, తెలుగు కూడా ఈ సెట్లోనే నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా మంచిగా అంటే ఈ సెట్లోనే నేర్చుకున్నాను అన్ని బేసిక్స్. సైన్ చేసిన తర్వాత ఇంకా 2 ఫిల్మ్స్ వచ్చింది, ప్యారలల్గా చేయడానికి అయింది. కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ. అది రిలీజ్ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. బట్ నాకు పర్సనల్గా అవుట్పుట్ అయితే దీంట్లో చాలా బాగుంది అని తెలుసు. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. అది కాకుండా వీ యాక్చువల్లీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది. క్లైమాక్స్ కూడా 2-3 సార్లు కరెక్షన్స్ అయింది. సో అన్నీ కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనలీ రెడీ ఫర్ ద రిలీజ్. ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను. దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్ని, బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్. కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్. అండ్ ఆల్సో హూఎవర్ ఇస్ ఇన్ ద టీమ్ ఆల్సో మేక్స్ ఇట్ వెరీ స్పెషల్. హీరోస్కి ర్యాప్ చేశాను, బట్ వెరీ ఫస్ట్ టైం చౌర్యపాఠం అనే మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేశాను, ర్యాప్ సాంగ్. నాతో పాటు మంగ్లీ కూడా పాడింది ఈ సాంగ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఇది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఫస్ట్ ఇంద్రాకి అండ్ ఆల్సో త్రినాథ్ రావు సార్కి. ఎందుకంటే సార్తో ఎప్పుడో తన ఫస్ట్ మూవీలో ఒక స్టూడియోకి వచ్చి అలా చిన్న బిట్స్ అలా పాడేవాని. బట్ ఈరోజు సార్ చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో ఒక సాంగ్ నేను యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్గా రావడం కూడా చాలా ఇట్స్ లైక్ వెరీ బిగ్ ప్లెజర్ టు మీ. అండ్ ఈ మూవీ చౌర్యపాఠం ఎందుకు నాకు కూడా ఎందుకు చాలా స్పెషల్ అంటే ద కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంటుంది మూవీలో. ఎందుకంటే ఇప్పటివరకు మన టనల్ కాన్సెప్ట్, టనల్లో రాబరీ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు మన తెలుగులో ఎప్పుడు రాని కాన్సెప్ట్ అనేది అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ పాట కూడా చేశాను, కన్నే కానే అనే సాంగ్. సో ఈ మూవీ April 25 రిలీజ్ అవుతుంది. సో 2025 అని గుర్తుపెట్టుకోండి. ఈ 25 అనే నెంబర్లో వీఆర్ గోయింగ్ టు రాక్. అండ్ ఐ వాంట్ మా వ్యూవర్స్ అందరు కూడా ప్లీజ్ బ్లెస్ అస్ అండ్ తప్పకుండా మూవీని చూడండి. ముందుగా నేను నక్కిన త్రినాథరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనేమో పెద్ద మనసుతోటి నా సినిమాకి మీరు యాక్ట్ చేసిన సినిమా, ఆయన హీరోగా చేసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పారు. కానీ బట్ నాకు అన్నేళ్ల తర్వాత ఆయన బ్యానర్లో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రెండవది మా డైరెక్టర్ నిఖిల్కి ఫస్ట్ టైం ఇంటికి వచ్చి నరేట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం అంటే చెప్పాడు కానీ ఏదో చెప్పాడు అనుకున్నాను, తుమ్మాడు కరెక్ట్. సో ఏదో ఏం చెప్పాడు నాకు కొంత అర్థం కాలేదు. బట్ రెండోసారి మళ్ళీ నరేట్ చేశాడు, సార్ ఇది అని చెప్పేసి, ఈ క్యారెక్టర్ తాలూకు గ్రావిటీ ఇది, దీని తాలూకు ఫోర్స్ ఇది ఉందని అర్థం చేసుకొని నేను సినిమా చేసేటప్పుడు ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే మిగతా చాలాసార్లు ఏదో చచ్చిపోయాము కానివ్వండి, వచ్చినప్పుడల్లా చచ్చాము, ఒక సీన్ తర్వాత చచ్చాము, 2-3 సీన్ల తర్వాత చచ్చాము అనుకోండి. అవన్నీ పక్కన పెడితే విలన్గా చేసాము, హీరోగా చేసాము అవన్నీ. అయితే ఇది మాత్రం కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్ నేను. సో నాకు ముందు అది ఆనందంగా ఉంది. అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్, ఇంకో కోణంలోంచి చూసిన డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక నుంచి మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకుండా ఇంకో కోణం, ఇంకా ఎన్ని కోణాలు ఉంటే అన్ని కోణాల నుంచి చూస్తారని ఆశ. అండ్ చాలా బాగా వచ్చింది. అలా మెయిన్గా మా హీరో ఇంద్రాకి
అలాగే హీరోయిన్ పాయల్ గారికి ఇందాక పొరపాటున చెప్పినందుకు సారీ, క్షమించండి. దిల్పే మతలేనా. రాష్ట్రానికి ఐటీ సేవలను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు వెంకటేశ్వరమెట్ట ప్రాంతంలో ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నీలకంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇప్పటికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ హాజరై కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజనరీ కలిగిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని, నిరంతరం శ్రామికుడని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు వస్త్రదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం. ముప్పై 33వ వార్డు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డులో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమం జరపడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సుధాకర్ గారు విచ్చేయడం జరిగింది. మా సౌత్ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పేదలందరికీ చీరలు పంపిణీ, అలాగే పళ్ళు పంపిణీ జరిగింది. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. వార్డులో నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఎన్టీఆర్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎందుకంటే విజనరీ నాయకత్వం ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు వార్డులోని దక్షిణ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. అలాగే 33వ వార్డులోని నీలకంఠం గారు, అలాగే ఎన్టీఆర్ వెల్ఫేర్ సభ్యులు అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. పేదవారికి వస్త్రాలు, అలాగే పళ్ళు అన్నీ కేక్ కటింగ్ చేసి చక్కని కార్యక్రమానికి సీతంరాజు సుధాకర్ గారు ఆహ్వానించడం జరిగింది. ఆయన వచ్చి మంచి కార్యక్రమం చేశారని అందరినీ అభినందించి ముందుకు ప్రోత్సహించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రాష్ట్రానికి గట్టిగా పరిచయం చేసిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి. మన అందరూ చక్కటి మ్యాండేట్తో 164 సీట్లు ఇచ్చి గెలిపించుకున్న మహానేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో, అందులో మన దక్షిణ నియోజకవర్గం కూడా ఒకటిగా ఇంచుమించు ప్రతి వార్డులోని కొన్ని వార్డులో అన్నదానాలు, కొన్ని దానిలో వస్త్రదానాలు, కొన్ని చోట్ల పూజలు, రకరకాలుగా ఆ నాయకుని, కొన్ని చోట్ల రక్తదానాలు, కేక్ కటింగ్లు, రకరకాల వినూత్న రీతుల్లో ఆ నాయకుని యొక్క జన్మదినాన్ని స్వచ్ఛందంగా కార్యకర్తలు పేద ప్రజలకు చేరువగా చక్కటి కార్యక్రమాలతో ఈ జన్మదినాన్ని ఘనంగా జరిపారు. అందులో భాగంగానే 33వ వార్డులో ఈవినింగ్కి చివరి ప్రోగ్రాం మన వెంకటేశ్వర మెట్లో మన మిత్రులు భాస్కర్ గారు, నీలకంఠం గారు ఆధ్వర్యంలో ఆయనే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. నీలకంఠం గారు స్పాన్సర్ చేస్తే మా సీనియర్ నాయకులు కొల్లి రమేష్ గారు, పోలరావు గారు, మా అనంతకుమారి, రందిగోపి గారు మాజీ వార్డు ప్రెసిడెంట్, మన అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేషంగా పేద ప్రజలు వచ్చి వస్త్రదానాన్ని తీసుకుని పళ్ళు అవన్నీ కూడా పంచడం జరిగింది. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుంటా ఈ రాష్ట్రాన్ని కొత్త పుంతలు దొక్కిస్తా. చూశారు కదా, టీసీఎస్ని తీసుకొచ్చారు వైజాగ్. ఎన్నో కంపెనీలను తీసుకురావాలనే కృతనిశ్చయంతో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆ నాయకుడికి
వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండి మరిన్ని జన్మదినాలు జరుపుకుంటా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ముందుండాలని కోరుకుంటూ లోకేష్ బాబు గారి నాయకత్వంతో మరింత బలంగా ఈ రాష్ట్రం తయారవ్వాలని మనసారా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలకి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు. మా వార్డ్ ప్రెసిడెంట్ అందరికి కూడా, మా సీనియర్ నాయకులందరికీ కూడా, మా నీలకంఠం గారికి అందరికీ, రమేష్ గారికి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకలు. భావితరాల కోసం అలుపెరిగడి పోరాటం చేస్తున్న యోధుడు చంద్రబాబు అని కొనియాడిన ప్రముఖులు. మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయండి. స్ఫూర్తివంతంగా మేడే నిర్వహణ. సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత వెల్లడి. క్రైమ్ కామెడీ కథాంశంతో అలరించనున్న చౌర్య పాఠం. ఈ నెల 25న విడుదల కానున్న సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.